9 టీవీ తెలుగు డిజిటల్ న్యూస్కు స్వాగతం. విద్యాలయాలకు కేంద్ర నిలయాలుగా బర్కత్పుర శ్యామలాదేవి డిగ్రీ కళాశాల ఎంతో ప్రసిద్ధి చెందిందని కరస్పాండెంట్ వసుంధర కొనియాడారు. 25వ వార్షికోత్సవాన్ని విద్యార్థుల ఆటపాటల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వసుంధర మాట్లాడుతూ శ్యామల డిగ్రీ కాలేజ్ తెలంగాణ యువతి మండలి కమిటీ ఆధ్వర్యంలో నిరంతరం విద్యకు కృషి చేస్తున్నారని అభినందించారు. కాలేజీని స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు విద్యార్థులు ఎంతో ఉన్నత విద్యను అందించడమే కాకుండా సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా మారిందన్నారు. విద్యార్థులకు తక్కువ రుసుంతో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయుల బోధనతో డిగ్రీ నుంచి పీజీ వరకు ఉన్నత శిఖరాలను అధిరోహించినట్లు తెలిపారు. ఇది ఒక కన్యా గురుకులం కాబట్టి కన్యలుగా ఉన్న మీరందరూ కూడా for securing highest marks in all and public health. విద్యాలయాలకు ఒక నిలయం. దాంట్లో ఒక భాగం శ్యామలాదేవి డిగ్రీ కాలేజ్. మండలి కమిటీ మేనేజ్మెంట్ నిరంతరము విద్యకు కృషి చేస్తూనే ఉన్నారు. అది స్థాపించినప్పటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా విద్య ప్రాముఖ్యంగా వాళ్ళ విలువ. దీంట్లో ముఖ్యంగా విద్యార్థినులకు చుట్టుపక్కల ఉండేటువంటి మార్జినలైజ్డ్ స్టూడెంట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావాలని ట్రాన్స్పరెంట్గా ఈ కళాశాలను నడుపుతున్నారు. ఈ కళాశాల ప్రాఫిట్ ఓరియంటెడ్ కాకుండా విలువలకు సంస్థగా, విలువలకు ఒక యాజమాన్యమై నిలిచింది ఈ మేనేజ్మెంట్. తెలంగాణ యువతి మండలిలో ఉన్న అన్నిటికీ ఒక్కొక్క మాంటిసరీ నుంచి కూడా ఒక్కొక్క విద్యాలయంలో కూడా ఒక్కొక్క కమిటీ ఆర్గనైజ్డ్గా పనిచేస్తుంది. దాంట్లో ఒక భాగం డిగ్రీ కళాశాల. దీనికి ఎంతోమంది మెట్లు వేసుకుంటూ 25 సంవత్సరాలు నిండింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ గారు కలిసి ఒక టీం వర్క్ చేస్తూ దాన్ని ముందంజగా తీసుకెళ్తున్నారు. అకాడమిక్స్లో కానీ, కల్చరల్ యాక్టివిటీస్లో కానీ పిల్లలకి అతి ఉత్తమమైనటువంటి విద్యని, అతి ఉత్తమమైనటువంటి ఎన్వైరన్మెంట్ని అందిస్తున్నారు. దానికోసం కృషి చేస్తున్నటువంటి మేనేజ్మెంట్కి, విద్యార్థినులు దాంట్లో భాగమై కోఆపరేటివ్గా ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. దీనికి అనుగుణంగా ఒక్కొక్క మెట్టు ఎదిగితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఈ సంస్థ తెరవాలని అనుకుంటా ఉంది. యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. ఈరోజు మా సంస్థ ద్వారా మరొకసారి మేము ఒక చీఫ్ గెస్ట్ని భారతీయం సత్యభాగం పిలిచాము. ఆవిడ పిల్లలని ఉద్దేశించి చాలా చక్కగా మాట్లాడారు. ఎన్నో విలువైన విషయాలు పిల్లలకి చెప్పారు. ఎలా ఉంటే వాళ్ళ జీవితం బాగుపడుతుంది, ఏం చేయాలని చెప్పారు. అలాగే మాకు అధ్యక్షులుగా వహించిన ఆచార్య పతాంజలి గారు కూడా వచ్చి విద్య యొక్క విలువ, దాంట్లో ఆడపిల్లలు, అందులో ముఖ్యంగా ఆడపిల్లలు ఎలా చదువుకోవాలి, వాళ్ళ వల్ల వాళ్ళకే కాకుండా వాళ్ళ ఫ్యామిలీకి, సొసైటీకి కూడా ఎలా హెల్ప్ అవుతుందని చాలా చక్కగా చెప్పారు. ఈ ఫంక్షన్కి పిల్లలే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు, చాలామంది వ్యక్తులు వచ్చి వాళ్ళ అభిప్రాయాలు కూడా చక్కగా చెప్పారు.
సో మళ్ళీ మేము ఇలాంటి కార్యక్రమం జరిపినందుకు గాను, ఇంత మంచి వక్తలు వచ్చి కాలేజ్కి వచ్చి మాట్లాడినందుకు గాను చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు మన కాలేజ్కి వచ్చి మాట్లాడితే పిల్లల్లో చాలా మార్పు వస్తుంది. ఆ మార్పు కోసమే మేము ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. సో ఈ ఫంక్షనే కాకుండా ఎన్నో ఫంక్షన్స్ మేము జరిపాము. వీటికన్నిటికీ కూడా మా సంస్థ చాలా సహకారం అందిస్తుందిగాను నేను వాళ్ళకి ఎల్లప్పుడూ రుణపడి ఉన్నాను. సో ఐ ఫీల్ దట్ వీఆర్ రియలీ డూయింగ్ ఎ గుడ్ జాబ్. అండ్ పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అన్ని యాక్టివిటీస్లోనూ చాలా ఉత్సాహంగా వాళ్ళు పాల్గొంటారు. సో వాళ్ళలో మార్పు ఖచ్చితంగా వస్తుందని భావించి మేము ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కండక్ట్ చేస్తుంటాం. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఈవెన్ ద పేరెంట్స్ ఆర్ ఆల్సో సపోర్టింగ్ అండ్ దే ఆర్ గివింగ్ ద ఫుల్ కోఆపరేషన్. థ్యాంక్ యూ. తెలంగాణ యువతీ మండలి డిగ్రీ కాలేజీలో, శ్యామల డిగ్రీ కాలేజీలో రజతోత్సవం 25 వసంతాలు పూర్తి చేసుకుని ఈ రోజున వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడ నేను సందర్శించడం జరిగింది. ఈ కాలేజీ మొదటి నుండి శ్యామలాదేవి గారు స్థాపించినప్పటి నుండి యువతులకు ముఖ్యంగా వారిలో ఉన్నటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, వారిలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని వివేకం వైపు మళ్లిస్తూ ఎన్నో కార్యక్రమాలు జరిపిస్తూ యువతి గనక విద్యావంతురాలైతే సమాజం మొత్తం కూడా విద్యావంతమవుతుంది, సంస్కారవంతమవుతుందనే నేపథ్యంలో ఎన్నో వసంతాలుగా జరుపుతూ ఉన్నటువంటి ఈ సందర్భంగా నేను ఈ రోజున వచ్చి విద్యార్థులను ప్రదర్శించినటువంటి కార్యక్రమాలని, వారి యొక్క ప్రతిభా విశేషాలని తెలుసుకుని చాలా ముచ్చటపడ్డాను. ఈ విధంగా ఈ తెలంగాణ యువతీ మండలి నుంచి ఇప్పటి వరకు అనేక వేల మంది విద్యార్థులు గొప్పగా తయారై సమాజంలోకి అడుగుపెట్టారు. అలాగే ఇంకా ఎంతోమంది యువతులు ఇక్కడ విద్యార్థికులై ముఖ్యంగా బీకామ్, బీఎస్సీ, బీపీఏ ఇలాంటి డిగ్రీస్కి భవిష్యత్తులో చాలా డిమాండ్ ఉండబోతోంది. కాబట్టి వారందరూ కూడా అలాంటి ఆత్మస్థైర్యంతో, ఆత్మవిశ్వాసంతో వారు విద్యాభ్యాసం చేసి సమాజానికి ఎంతో సేవలు అందించాలనే సందేశాన్ని పిల్లలందరూ కూడా చక్కగా స్వీకరించారు. వాళ్ళు ప్రదర్శించిన ప్రతిభా విషయాలను చూసి మేము కూడా చాలా గర్వపడ్డాం. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి మహిళామూర్తులందరూ కూడా, ఈ కమిటీలో ఉన్న వాళ్ళందరూ మంచి అనుభవంతో కూడినటువంటి వాళ్ళు, మంచి